వృశ్చిక రాశి వారికి ఈ వారం మెరుగైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. శని యొక్క వక్రగతి పూర్తి అవ్వడము, అర్ధాష్టమ స్థానమందు ఉన్నటువంటి శని అంటే ఆయన వక్రించడం వల్ల 4వ స్థాన స్థితి ఫలితాలను ఇవ్వడం ద్వారా ఈ వారంలో ఆ ఫలితాల నుండి విముక్తి వస్తుంది. అందువల్ల ఈ వక్రగత శనేశ్వరుని యొక్క దోషం పోవడము, గురుబలం రావడము, శుక్రబలం ఉండడము, చంద్రబలం ఉండడం అనేటువంటివి చాలా కలిసొచ్చేటువంటి అంశాలుగా చెప్పవచ్చును. దీనివల్ల ఒక రకమైనటువంటి విరుద్ధమైనటువంటి భావాలు తగ్గుతాయి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు నెగిటివిటీ ఎక్కువగా ఉండడం, లేదా ఎవరైనా వచ్చి మీతో కావాలని మిమ్మల్ని తక్కువ చేసో నెగిటివ్ చేసో మాట్లాడుతూ ఉండడం అనేటువంటి సందర్భాలు తగ్గిపోతాయి. నీకు నచ్చినట్టు చేయి, నువ్వైతే బాగా చేస్తావు కదా అనేటువంటి ఎంకరేజ్మెంట్ గా మాటలు వినపడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక పాజిటివ్నెస్ మీ చుట్టూ చేరుతుందో మీరు దేన్నైనా సాధించగలుగుతారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అవి. కాకపోతే ఇక్కడ స్వయంకృతాపరాధాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. జన్మరవి జన్మ కుజుని యొక్క స్థితిగతుల వల్ల 12వ స్థానమందు బుద్ధికారకుడు బుధుడు ఉండడం వల్ల స్వయంకృతాపరాధాలు ఉంటాయి. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం. ఏ పనికి ఏ రకమైనటువంటి సమయాన్ని కేటాయించాలి, ఏ రకంగా కష్టపడాలి, ఎవరితో కలిసి ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాలు చాలా కీలకంగా ఉంటాయి. ఈ సూత్రాల్ని చక్కగా మీరు గ్రహించి దానికి తగ్గట్టుగా మీ జీవన విధానాన్ని మలుచుకోవాలి. అంతేగాని తక్కువ సమయం చేయవలసిన పనిని ఎక్కువ సమయంలోనో, లేదా మీరొక్కరే చేయవలసిన దాన్ని ఇంకొకరితో కలిసి చేయడము, ఇంకొకరు సహాయం కావాల్సి వచ్చినప్పుడు మీరు ఒంటరిగా ఆ పనిలో దిగడం ఇత్యాది స్వయంకృతాపరాధాలను మాత్రం పక్కన పెట్టాలి. కొన్ని సందర్భాల్లో నచ్చినా నచ్చకపోయినా కొంతమందితోటి మీరు మాట్లాడవలసి వస్తుంది. గతంలో ఎవరితో అయితే మీరు వైరం కట్టారో, ఎవరితో శత్రుత్వం పుచ్చుకున్నారో వారితోనే మీరు ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎదురెదురుగా కనబడుతూ ఉంటారు, ముఖాముఖాలు చూసుకోవాల్సి వస్తుంది. మాట తడబడినప్పటికీ కొంచెం వారితోటి సామరస్యంగా ముందుకు వెళితేనే మీ పనులు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కోపాన్ని తగ్గించుకోవడము, సహనాన్ని పెంచుకుంటూ ఉండడము, మాట ఏదైనా ఉంటే పై కనకుండా లోపలే దాన్ని దాచిపెట్టేటువంటి పరిస్థితులు కనుక ఉంటే ఈ రాశి వారు బాగుపడతారు. కాబట్టి మాట విరోధాన్ని కలిగిస్తుంది. కోపాన్ని తగ్గించుకోండి.